ఇక అన్ని అంశాలలో సాంఘికంగా, సమాజంగా, అన్ని అంశాలలో మనం ఇటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించేటువంటి భాగ్యాన్ని మనం ఈ భౌతికంగా ఈ భారత ఎంతో మంది ఆదర్శవంతంగా ఉండాలి, ఉండాలి. మన యొక్క సమాజంలో ప్రభుత్వం ప్రతిబింబం చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి సంఘటన ఉన్నతమైనటువంటి ఆత్మీయ సున్నతులతో మన యొక్క మన నాయకత్వం ఇవన్నీ కూడా యేసు ప్రభుని శుభాకాంక్షలను అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలను జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం తరపున, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ సభ్యుల తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకుంటూ మనము జీవితంలో ఆర్థికంగాను, అదేవిధంగా సామాజికంగాను, ఆధ్యాత్మికంగాను మనమందరము ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని దైవ సేవకునిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు ప్రజలకి మరియు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒంగోలు జేఎంబీ చర్చ్ తరపున మన ఆగస్ట్ 15th స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జేఎంబీ చర్చ్ తరపున తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఉన్న సర్వమును మనల్ని అనుభవించి వాటిని ఏలమని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని మనం ఏం చేశామంటే ఆజ్ఞ అతిక్రమం పాపంలాగా ఆదాము పండు తిని పాపం తీసుకొచ్చాడు. ఈ పాపాన్ని మళ్ళీ ఈ లోకంలో ఉన్న ఏది పోగొట్టలేదు కనుక తండ్రి అయిన యెహోవా తన కుమారుని ఈ లోకానికి పంపించి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునికి వచ్చాడన్న వాక్యానుసారముగా ఆయన తన కుమారుని పంపించి కుమారుడు శిలువ మరణము ద్వారా మనల్ని పాపం నుండి విముక్తులుగా చేసి సాతాను బంధికాల్లో ఉన్న మనల్ని ఆయన తన మరణము ద్వారా తన రక్తము ద్వారా ఆ పాపము ముందును విరిచి మనల్ని స్వతంత్రులుగా